ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని నగర పురపాలక సంస్థల్లో అయితే ఈరోజు ఏసీబీ దాడులు అయితే ముమ్మరం చేశాయనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ అధికారులని టార్గెట్గా చేస్తూ ఈరోజు ఏసీబీ దాడులు ముమ్మరంగా చేశాయి. ఏపీ వ్యాప్తంగా చూస్తుంటే 13 నగర పురపాలక సంస్థల్లో అయితే ఏసీబీ దాడులు అనేది ప్రధానంగా వాళ్ళ టౌన్ ప్లానింగ్ ఆఫీసులను టార్గెట్ చేశారనే చెప్పుకోవచ్చు. ఈరోజు విజయవాడ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కావలి, రాజమండ్రి, విశాఖపట్నం, శ్రీకాకుళం ఇలా అన్ని జిల్లాలకు కూడా ప్రధాన నగరాల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో భవన నిర్మాణాలకు సంబంధించి ఏదైతే G+4, G+5 కేటగిరీల్లో అనుమతులు ఇవ్వకుండా ఆమ్యామ్యాలను తీసుకుంటూ కూడా తమ కాలం గడుపుతున్నారనే అపవాదులు కూడా ఉన్నాయి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లకి. ఇదే నెపంతో అయితే చాలా వరకు కూడా ఏదైతే లంచాలలో మత్తుల్లో మునుగుతున్నారు టౌన్ ప్లానింగ్ అధికారులు అనేది ఇంకొక అపవాదం ఉంది. మొత్తానికి కూడా ఈ అపవాదులను బేరీజు వేసుకుని అయితే ఫిర్యాదులు రావడంతో అయితే ఈరోజు ఏసీబీ అధికారులు అన్ని చోట్ల కూడా రైడ్ అనేది నిర్వహించారని చెప్పుకోవచ్చు. అయితే మున్సిపాలిటీ కేంద్రాల్లో టౌన్ ప్లానింగ్ అధికారులు చాలా వరకు కూడా చాలా సంవత్సరాల నుంచి కూడా టెస్ట్ వేసుకుని అట్లాగే ఉండిపోయారు. అయితే ఇప్పటికీ కూడా చాలా వరకు కూడా మాతృ సంస్థలకు వాళ్ళని అటాచ్ చేశారు. అయినప్పటికీ వాళ్ళు వెళ్ళకపోవడంతో ఇక్కడ ఏదో సంథింగ్ ఫిషింగ్ అంటూ కూడా చాలా వరకు ఫిర్యాదులు వచ్చినాయి. ఆ ఫిర్యాదుల నేపథ్యంలో అయితే చూసుకుంటే కనుక ఆ ఫిర్యాదులు ముఖ్యంగా చూసుకుంటే భవన నిర్మాణాలకు సంబంధించి అనుమతులు అనేది అంటే డాక్యుమెంట్స్ లేకుండా అనుమతులు జారీ చేయడం, అట్లాగే లంచాలు తీసుకుని చాలా వరకు కూడా వాళ్ళ పరిపుష్టిగా ఉండి ఆ సీటు కదలట్లేదు అన్నట్టుది ప్రధానమైనటువంటి ఎజెండా. ఈ ఎజెండా నేపథ్యంలో అయితే ఫిర్యాదులను అందుకున్నటువంటి ఏసీబీ ఉన్నతాధికారులు ఈరోజు అన్ని నగరాలకు సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి డిఎస్పీల ఆధ్వర్యంలో అయితే బృందాలుగా విడిపోయి ఏకకాలంలో అయితే 13 జిల్లాల్లో అయితే ఈ సోదాలు నిర్వహించిందని చెప్పుకోవచ్చు. ఈ సోదాలకు గాను అయితే అన్ని ఆఫీసుల్లోనూ ఒక గుండె దడదడమనే వాతావరణం అయితే ఉందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే టౌన్ ప్లానింగ్ అధికారులు ఉన్నారో ఏదైతే టౌన్ ప్లానింగ్ సంబంధించి ఏదైతే అధికారులు అసిస్టెంట్ అధికారులకు సంబంధించి చాలా వరకు కూడా ఆమ్యామ్యాల మత్తులో భవనాలకి అంటే ఇష్టానుసారంగా అనుమతులు ఇచ్చేశారంటూ కూడా వస్తున్నటువంటి ఫిర్యాదులు అయితే ఆ ఫిర్యాదుల మేరకే ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. చూడాలి ఈ 13 జిల్లాలకు సంబంధించి ఏ టౌన్ ప్లానింగ్ అధికారి ఎట్లా అడ్డంగా బుక్ అవుతాడు అనేది కూడా చూడాలి. అయితే ఏకకాలంగా నిర్వహిస్తున్నటువంటి ఈ దాడుల్లో అయితే నగర పురపాలక శాఖల్లో అయితే చాలా వరకు కూడా ఒక సందడి వాతావరణం అంటే ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. ఇటు భయాందోళనలో అయితే అధికారులు అయితే ఉన్నారు. ఎవరు ఏ పాత్రతో అయితే పట్టుబడతారనేది భయాందోళన ఉంది. అయితే ఇదే విధంగా కూడా ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైనటువంటి విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే ఉన్నాయో ఇప్పుడు G+4, G+5 అట్లాగే కమర్షియల్ బిల్డింగ్లకు సంబంధించి కూడా ఈ అధికారులు అనుమతులు ఇచ్చే క్రమంలో అయితే ఎటువంటి పత్రాలు లేకుండా అనుమతులు జారీ చేశారంటూ కూడా చాలా వరకు విమర్శలు అపవాదులు కూడా ఉన్నాయి. ఈ విమర్శలు అపవాదులు ఫిర్యాదుల నేపథ్యంలో ఈ మూడింటిని తార్కాణంగా తీసుకుని అయితే ఈరోజు ఏసీబీ ఏకకాలంలో 13 జిల్లాల్లో అయితే ఒకేసారి సోదాలు నిర్వహించింది. అన్ని ఆఫీసుల్లో కూడా క్షుణ్ణంగా డాక్యుమెంట్లు అనేది పరిశీలిస్తుంది. ఇప్పటికే చాలా వరకు కూడా సెలవులు పెట్టేసి పరారీలో కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. చూడాలి రేపొద్దున కల్లా అసలు ఎంతమంది పట్టుబడతారు, ఎంతమందిని ఏసీబీ అధికారులు అనేది బయట పెడతారు, వీళ్ళ తాలూకా ఆస్తులు కానీ అక్రమ ఆస్తులు కానీ అనేది కూడా ఉత్కంఠ వాతావరణం అయితే అనుకుంది. ఏదైనా కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అనేది ఒక మంచి పరిణామంగా తీసుకుని ముందుకు వెళ్తుందనే చెప్పుకోవచ్చు. ఏళ్ల తరబడి పాతుకుపోయి ఆ సీటు కదలకుండా కూడా అదే సీట్ని ఆశ్రయించి మాతృ సంస్థలకు కూడా వెళ్లకుండా ఆ సీట్ని ఎందుకు వాళ్ళు కావాలని పట్టుబడుతున్నారు అనేది కొంతమంది వాదన. ఆ సీట్లో చాలా వరకు అర్జించారు అనేది ఇంకొంతమంది ఫిర్యాదులు. ఈ ఫిర్యాదుల్లో చాలా వరకు ముఖ్యంగా ఏదైతే స్థానికంగా ఏళ్ల తరబడి ఉండిపోయినటువంటి వ్యక్తుల్ని ప్రధానంగా టార్గెట్ చేశారు ఏసీబీ అధికారులు. ఈ టార్గెట్లో ఎంతమంది బయటకు వస్తారు, ఎంతమంది తిమింగలాలు అనేది ఏసీబీ బయటకు తీస్తుందనేది కూడా మనం చర్చించుకోవాల్సినటువంటి విషయం. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా టౌన్ ప్లానింగ్ అధికారుల మీద ఏసీబీ దాడులు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనాల్లో ఒక చర్చనీయాంశమైనటువంటి సంఘటన అయితే నెలకొంది. అంటే ఎంతమంది అధికారులు ఏసీబీ అధికారులు బయటకు తీస్తారనేది కూడా పూర్తిగా అయితే చర్చ అనేది జరుగుతూ ఉంది. ఈ చర్చకి ఏసీబీ అధికారులు ఏదన్నా
అంటే క్వశ్చన్ మార్క్ ఇస్తారా లేకపోతే ఫుల్ స్టాప్ ఇస్తారా అనేది కూడా మనం వేచి చూడాల్సినటువంటి అంశం. సో సైనింగ్ ఆఫ్ రౌతుల టీవీ.